Welcome to Quasi Banking classes, dear students. ఈరోజు మనము నోటిఫికేషన్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేసిన అప్రెంటిస్ ఇన్ ద బ్యాంక్ ఈ నోటిఫికేషన్ గురించి మనం ఒకసారి చూద్దాము. సో ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఆన్ ద అప్రెంటిస్ పోర్టల్. సో అందులో అండ్ nats.education.gov.in. సో ఈ టూ వెబ్సైట్స్లో రిజిస్టర్ అయి ఉండాలి. సో రిజిస్ట్రేషన్ 21 మే 2026 ఆన్వర్డ్స్ నుంచి ఇది రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుద్ది. Candidate with 100% completed profile on above portals only will be eligible to apply for the bank of apprenticeship. అంటే 100% కంప్లీటెడ్ ప్రొఫైల్ ఆ పోర్టల్లో ఉన్న వాళ్ళకే ఈ అప్రెంటిస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆన్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21 మే, మరియు మళ్ళీ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th జూన్. మళ్ళీ డీటెయిల్స్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో టోటల్ 20 వేకెన్సీస్ ఉన్నాయి. మళ్ళీ డిఫరెన్స్ SC 3, ST 1, OBC 5, EWS 2 అండ్ అన్రిజర్వ్డ్ 9. సో టోటల్ 20 ఉన్నాయి. తెలంగాణలో తెలంగాణలో కూడా 20 ఉన్నాయి. అందులో 31529 అంటే SC ST వచ్చేసి 3 and 1. నెక్స్ట్ OBC EWS వచ్చేసి 5 and 2, అన్రిజర్వ్డ్ వచ్చేసి 9. సో టోటల్ 20 ఉన్నాయి. సో టోటల్ ఆల్ ఇండియా వేకెన్సీస్ 635 ఉన్నాయి. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ఓన్లీ 1 state and 1 district and not more than 1 application should be submitted by the candidate. ఒక క్యాండిడేట్ 1 state and 1 district మాత్రమే అప్లై చేయవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఓన్లీ ద లేటెస్ట్ వ్యాలిడ్ అప్లికేషన్ will be retained and the application fee intimation charges paid for the other multiple organization will stand forfeit. So వాటి chargesకి మళ్ళీ రిటర్న్ పే చేయరు. The reservation for PWBD is on horizontal basis and selected candidates will be placed in the appropriate category. Eligibility criteria వచ్చేసి a candidate must be either a citizen of India, Indian citizen, or a subject of Nepal or the subject of Bhutan, Tibetan refugee. సో ఇది స్టాండర్డ్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో మోస్ట్లీ we should be the citizen of India. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1st మే వరకు మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 28 years వరకు ఉండాలి ఆన్ ద కట్ ఆఫ్. అండ్ రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ విల్ బి అప్లికబుల్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్. రిలాక్సేషన్ అంటే తెలుసు కదండి, మామూలుగా SC ST OBC PWBD వాళ్ళకి కొన్ని ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 6th మే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అప్రెంటిస్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. సో ఆ లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్ ఉండాలి. స్టూడెంట్స్ హూ ఆర్ కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి, రికగ్నైజ్డ్ బోర్డ్, రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, and at the time has to be submitted at the time of application when called for by the bank. The date of passing the education which is reckoned for the eligibility will be the date of passing appearing on the consolidated mark sheet, provisional certificate issued by the University of Institute. In case the result of particular examination is posted on the website of university, web-based certificate is issued, then the certificate is original issued by the appropriate authority of university indicating the date of passing properly mentioned thereon will be reckoned for the verification and further process. సో పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ గురించి ఇచ్చారు, CGPA గురించి ఇచ్చారు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి.
రిలాక్సేషన్ గురించి వచ్చేసి 5 years ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, అది ఓబీసీకి 3 years. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ యాజ్ డిసైన్డ్ అండర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 10 years. విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగలీ సపరేటెడ్ ఫ్రమ్ ద హస్బెండ్స్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్, సో దానికి 35 years. వాళ్ళకు కూడా మళ్ళీ కేటగిరీ వైజ్ ఇచ్చారు. పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రైట్స్ 5 years ఇచ్చారు. ద రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ to SC, ST, OBC candidates is allowed on cumulative base with only one of the remaining categories for which age relaxation is permitted as mentioned above in the point 2.33 and 2.35. రిజర్వేషన్స్ గురించి మాట్లాడినట్టయితే రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ guidelines. Candidate belong to applying under reserved SC, ST, OBC category or claim reservation under EWS are required to submit a certificate regarding, సో వాళ్ళకు సర్టిఫికేట్స్ ఉండాలి అండి, ప్రాపర్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఉండాలి, దట్ ఈస్ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ. అండ్ ఓబీసీ వాళ్ళకి షుడ్ contain non-creamy layer clause which is not more than the SC not more than 1 year and EWS certificate issued for the financial year prior to the year of application. So not old than 1 year, EWS non-creamy layer clause, non-creamy layer ఈ సర్టిఫికేట్ కావాలి. సో ఎవరైతే ఇష్యూ చేయగలుగుతారో సర్టిఫికేట్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ SC, ST, OBC, EWS and person with disability benchmarks is as under follows. నెక్స్ట్ రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, అది కూడా ఉన్నాయండి. టర్మ్స్ అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్. నోట్ ద క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్. సో అప్రెంటిస్లో ఎంగేజ్ అయిన వారు వాళ్ళు ఎంప్లాయీస్ కారు అండ్ విల్ నాట్ బీ ఎంటైల్ టు రిసీవ్ బెనిఫిట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద సో ఎంప్లాయీస్కి వచ్చే బెనిఫిట్స్ అప్రెంటిస్ వాళ్ళకు రావు. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 12 months మాత్రమే. 12 స్టిపెండ్ 12,300 per month. No daily allowances, conveyance allowance will be paid. Hours of training and overtime. The daily hours of training will be 10 AM to 5 PM. Holidays. Apprentice shall be entitled to such holidays as observed in the bank. సో టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. సో కాంట్రాక్ట్ కూడా విల్ బి టర్మినేట్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్, సో దీని తర్వాత అది కూడా సో ఎండ్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC, ST, PW వారు 100 rupees ప్లస్ అప్లికేషన్ ట్యాక్సెస్ ప్లస్ పేమెంట్ గేట్వే ఛార్జెస్. జనరల్ EWS అండ్ OBC వాళ్ళకి 200 rupees. సో హౌ టు అప్లై? ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ త్రూ బ్యాంక్స్ వెబ్సైట్ http.punjab.punjabandsind.bank.in. సో అప్లికేషన్లో కూడా ఇవన్నీ కేర్ తీసుకోవాలి. క్యాండిడేట్స్ టు దెమ్సెల్వ్స్ ఆన్ అప్రెంటిస్ పోర్టల్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద అప్రెంటిస్. సో దీంట్లో మనం ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ స్టాండర్డ్, every apprentice must have Aadhaar, any government ID, personal mail ID, mobile number, passport size photograph, bank account details. సో ఫర్ రిజిస్ట్రేషన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ సెలెక్ట్ అయితే వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ ఫామ్స్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ ప్రింట్అవుట్, ఇవన్నీ క్వాలిఫికేషన్స్వి, మన సర్టిఫికేట్స్, అడ్రస్, ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే there will be the violation by the candidate detected at any stage, then it will lead to disqualification of the candidate from the selection. సో వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఈస్ట్ గోదావరి 5, కృష్ణా 5, విశాఖపట్నం 10, సో టోటల్ 20.
తెలంగాణలో చూసినట్టయితే హైదరాబాద్లో 10, మేడ్చల్ మల్కజ్గిరి 5, రంగారెడ్డి 5. సో దిస్ ఈజ్ ఎండ్ అండి. సో జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎవరైనా ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.